ముందుగా మీ అందరికీ నమస్కారం. మా అమ్మమ్మ తాతయ్య తరపు నుంచి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవన్ ఇన్ మై వరల్డ్. సో మీరు కనుక ముందు వీడియో చూస్తున్నట్లయితే మేము సిలిగురిలో మేఫేర్కి వచ్చేసాం కదా. ఆ రిసార్ట్ ఎలా ఉందనేది మీకు బయట నుంచి ఎంట్రన్స్ నుంచి చూపిస్తున్నాను అనమాట. అలా ఫస్ట్ ఎంటర్ అయిపోతే ఆ ఎలిఫెంట్స్ది వ్యూ ఉందన్నమాట. తర్వాత లోపలికి ఇలా వచ్చేస్తే ఇటువైపు లెఫ్ట్ సైడ్ టీ ఎస్టేట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎస్టేట్స్ లోపలే సైక్లింగ్, వాకింగ్, జాగింగ్ ఇవన్నీ చేయవచ్చు అనమాట. సైకిల్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి. సో ఈ రిసార్ట్ అయితే మొత్తం 400 acresలో కట్టారు టీ ఎస్టేట్స్తో పాటు. టీ ఎస్టేట్స్ కూడా చాలా పెద్దవి. లోపల మనము నడవాలే కానీ చాలా దూరం ఉంటుంది లోపలైతే. అండ్ ఇటువైపు అయితే రిసెప్షన్ అనమాట. ఇటు నుంచి మనం రిసార్ట్లోకి ఎంటర్ అయిపోవచ్చు. రూమ్స్ అవన్నీ ఇక్కడే ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక ఫోటో పాయింట్ లాగా ఉందన్నమాట. మనం ఫొటోస్ అవన్నీ దిగొచ్చు ఈ ప్లేస్లో. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ రిసార్ట్ లోపలే ఉంది. అండ్ అటువైపు వచ్చేసి చిన్న హోమ్ థియేటర్ రూమ్ ఉంది. అండ్ పిల్లలకి కూడా ప్లే ఏరియా రూమ్ లాగా ఉందన్నమాట. అండ్ ఓవరాల్గా రిసార్ట్ లోపల నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఈ రిసార్ట్లో రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. రూమ్స్ చూసారా ఇంతకీ? నేను ముందు వీడియోలో చూపించా కదా, అది కనుక మిస్ అయ్యి ఉంటే వెంటనే చూసేయండి. అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ మేమైతే ఒక రోజంతా స్టే చేసాము కదా. ఆ రోజు మార్నింగ్ అయితే పిల్లలు, మా అమ్మమ్మ, తాతయ్య, బాబాయ్, పిన్ని వాళ్ళందరూ టీ ఎస్టేట్స్లో వాకింగ్కి అయితే వెళ్ళొచ్చారు. అక్కడ సైకిల్స్ కూడా ఇస్తారని చెప్పా కదా. సో పిల్లలు అయితే సైక్లింగ్ చేసి వచ్చారనమాట. నెక్స్ట్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, ఆ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని రూమ్లో రెస్ట్ తీసుకున్నాము. పిల్లలు, మా మమ్మీ, డాడీ వాళ్ళందరూ జూకి అయితే వెళ్ళొచ్చేసారు. అండ్ ఆ రోజు ఈవినింగ్ టీ ఎస్టేట్స్కి వెళ్ళామన్నమాట వాకింగ్కి. అక్కడే మనకి మధ్యలో ఒక స్టాల్ కూడా ఉంటుంది ఆ టీ ఎస్టేట్స్లోనే. సో అక్కడ టీ కూడా తాగొచ్చు, ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. బాగుంది, టీ కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఆ రోజు ఈవినింగ్ అనమాట. ఇది ఇద్దరు తొక్కే సైకిల్ ఉంటుంది కదా, అది కావాలని చెప్పి అది తీసుకొని వచ్చారనమాట టీ ఎస్టేట్స్లోకి. మేమైతే ఇలాగ నడుచుకుంటూ వెళ్ళాము. అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాక మధ్యలో టీ స్టాల్ ఉందని చెప్పా కదా, అక్కడ వేడివేడిగా టీ తాగాము. బాగున్నాయి, టీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఈ రిసార్ట్లో ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంది. అంటే డెస్టినేషన్ వెడ్డింగ్ అలా చేసుకుంటారు కదా, సో అట్లాంటి ఫంక్షన్ చేసుకోవడానికి కూడా అరేంజ్మెంట్స్ అవన్నీ చేస్తారనమాట వీళ్ళు. మనం ముందుగానే రూమ్స్ అవి బుక్ చేసేసుకుంటే అక్కడే ఫంక్షన్ అది చేసేసుకోవచ్చు అనమాట. మేము వెళ్ళిన టైంలో కూడా ఒక ఫంక్షన్ అయితే, ఒక పెళ్ళి జరిగిందనమాట. సో అలా తెలిసింది మాకు కూడా. ఇంకా ఈ రిసార్ట్ వాళ్ళు మాకు ఒక కాంప్లిమెంటరీ మూవీ నైట్ కూడా ఇచ్చారు. అదేంటో మీకు నేను నెక్స్ట్ చూపిస్తాను. ఇక్కడ చూసారా, వీళ్ళు కూడా మంచిగా టీ ఎంజాయ్ చేస్తున్నారు. మామూలుగా అయితే నేను, పిల్లలు టీ తాగము, బట్ ఇలాంటి టీ ఎస్టేట్స్లో, ఇలాంటి వెదర్లో అలాంటి వేడివేడి టీ తాగకపోతే ఎలా చెప్పండి? డెఫినెట్గా తాగాల్సిందే. అండ్ మేము టీ తాగింది ఈ స్టాల్ దగ్గర అనమాట. అలా వెళ్తూ ఉంటే ఈ పువ్వు కనిపించింది. ఈ పువ్వు పేరేంటో మాకెవరికి తెలియలేదు. మీకు తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. వీళ్ళ సైక్లింగ్ మాత్రం ఇంకా అవ్వలేదు, సైక్లింగ్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళకి తోడుగా మా అత్త అండ్ మామయ్య కూడా సైక్లింగ్ చేస్తున్నారనమాట. అలా అంతా తిరిగి వచ్చాక మాకు మూవీ నైట్ ఉందని చెప్పా కదా, ఒక మూవీ పెడతారనమాట. మనం చూస్ చేసుకోవడానికి లేదు, వాళ్ళు ఏది పెడితే అదే చూడాల్సిందే. సో మేమైతే ఏదో ఒకటి చూద్దాం కదా అని ఈ థియేటర్కి అయితే వచ్చాము. అందరికీ సరిపోయినాయి అనమాట చైర్స్. అండ్ మేము వెళ్ళిన టైంకి కూడా ఎవరు లేరు, మొత్తం మా ఫ్యామిలీ మెంబర్సే చూసామన్నమాట. సో ఫస్ట్ మూవీ కన్నా ముందు ఆ టీ గురించి, టీ ఆకుల గురించి, అసలు టీ ఎలా వచ్చింది అదంతా ఒక చిన్న డాక్యుమెంటరీ లాగా పెట్టారు. దాని తర్వాత ఒక హిందీ మూవీ పెట్టారనమాట. సో కాసేపు అలా సినిమా చూసేసి, సినిమా అంతా ఏం చూడలేదు, ఒక హాఫ్ మూవీ అలా చూసేసి వచ్చేసాం మేమైతే. అండ్ అక్కడే శివుడి గుడి కూడా ఉంది. ఇది యాక్చువల్లీ ముందు చూసుకోలేదు, రిసార్ట్లోనే ఉంది. ఆ రోజు నైట్ చూసాను అనమాట. సో నెక్స్ట్ డే మేము చెక్అవుట్ చేసే రోజు పొద్దున్నే లేచి తొందరగా రెడీ అయిపోయి గుడికైతే వచ్చేసాను. నాతో పాటు మా అమ్మమ్మ కూడా వచ్చింది. ఇద్దరం కలిసి దండం పెట్టుకున్నాము. మేము వెళ్ళిన టైంలోనే పంతులు గారు కూడా వచ్చారు. ఆయన కూడా పూజ చేస్తుంటే కాసేపు అక్కడే కూర్చున్నాం అనమాట గుడిలోనే.
సో ఫైనల్లీ మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చెక్అవుట్ చేసేసి బాగ్డోగ్రా రీచ్ అయిపోయాము. అక్కడి నుంచి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఆఫ్టర్నూన్ 2 o'clock 3 o'clock అలా రీచ్ అయిపోయాము ఇంటికి కూడా. ఇంకా ఫైనల్గా ఇక్కడ ఒక చిన్న ఫోటో సెషన్ జరుగుతుంది. అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం, ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. నేను పెట్టే ప్రతి వీడియోకి లైక్ కొడితే నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. మీకు నచ్చితేనే లైక్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.